అది వేప, ఇది ఆమదు, సీతాఫలం ఉన్నాయి. సీతాఫలం గింజలు కూడా సీతాఫలం గింజలు వచ్చి పురుగుని చంపేదానికి. ఇదేమవుతుందంటే దీని వెగుటికే పురుగు రాదు, ఉన్న పురుగు కూడా వెళ్తుంది కదా ఆముదాలకి. ఇది చేదు, అది చేదు. ఇది వగరు, అది చేదు. వీటిని ఎలా మిక్స్ చేస్తామా? ఏం చేస్తామంటే 100 గ్రాముల గింజలు మిక్సీలో వేసి నైస్ గా పొడి పట్టుకోవాలి. పట్టుకొని ఒక డబ్బా తీసుకోవాలి, ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో మంచి వాటర్, అంటే బోర్ వాటర్ కానీ ఫ్రెష్ వాటర్, అట్లా వాటర్ 1 లీటర్ 100 గ్రాముల పొడి వేయాలి. పొడేసి ఒక 24 గంటలు కానీ 48 గంటలు కానీ పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి అప్పుడప్పుడు కలబెడతా ఉంటే అది ఇది అవుతుంది. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసేటప్పుడు ఏదంటే ఆ మలినం లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. అది తేరిన వాటర్ ఎట్లుంటుందంటే మన తేనె లాగా కనబడుతుంది. ఆ తేట ఉంచుకొని అది 1 లీటర్ వస్తుంది కదా, ఇంకొక లీటర్ మామూలు వాటర్ దాంట్లో మిక్స్ చేసుకుంటే 2 లీటర్లు. అది ఆయన టెస్టింగ్ లో ఏమొచ్చిందంటే 50,000 ppm లిక్విడ్ తయారవుతుంది అంటారు. మామూలుగా మనకు మార్కెట్ లో 10,000 1,500,000 వస్తుంది. అది అట్లా కాదు, 50,000 ppm. అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అది రిజల్ట్ ఉంది ఆటోమేటిక్. దాన్ని చేస్తాం. మళ్ళీ డైల్యూట్ చేయాలా దాన్ని? ఇప్పుడు ఈ 1 లీటర్ లిక్విడ్ వచ్చింది కదా, దానికి ఇంకొక లీటర్ కలుపుకుంటే 2 లీటర్లు అవుతుంది. పక్కన పెట్టుకునేసి మనం స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్ 200 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ కలుపుకోవాలి. 1 లీటర్ కలుపుకొని దాంట్లో కుంకుడుకాయ రసం కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. మనం ఒక 2-3 రకాలు కలిపి చేసుకున్నామంటే మనకు ఏ పురుగు ఏది ఉన్నది మనకు తెలియదు కదా, అన్ని కంట్రోల్ అవుతాయి. మేమేం చేస్తామంటే ఇవి 4 రకాలు కలిపి చేస్తాం. ఆముదము, కానుగ, వేప, సీతాఫలం, మళ్ళీ వచ్చి ఇది ఆవాలు. ఇవి 4 కలిపి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే తెగులుని పురుగుని మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు? అది ఒకసారి అది మనం రిజర్వ్ చేసుకునే ఆడిపోదు, కానీ మనం ప్రిపేర్ గా చేసుకుంటే బాగుంటుంది. ముందు బగ్ పెట్టుకుంటే కూడా ఉంటుంది, 2-3 నెలలు ఏం కాదు, దానికి ఎక్స్పైరీ లేదు. అలాగే మనం అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. వాటర్ లో కలిపిన 2-3 రోజుల్లో మనం స్ప్రే చేసేటప్పుడు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇట్లాంటివంతా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయాల్సినట్టు అన్ని కూడా ఏ చేయాలనుకున్నా ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి. ఈవినింగ్ టైం. ఇది నిన్న తయారు చేసిన అజ్ఞాసం. ఏం వేస్తున్నారు?